నటుడు మోహన్ బాబు గత కొన్ని రోజులుగా ఒక కేసు కారణంగా వార్తల్లో నిలుస్తున్న విషయం మనందరికీ తెలుసు. హైదరాబాద్ లోని తన నివాసంలో జరిగిన వివాదంలో ఆయనపై కేసు నమోదైంది. ఒక జర్నలిస్ట్ పై మైక్ తో దాడి చేసినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులైతే కేసు నమోదు చేశారు. మరి ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించగా అక్కడ నిరాకరణ ఎదురైంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆయనకు ఎట్టకేలకైతే ఊరట లభించింది. గతేడాది డిసెంబర్ 10న జరిగిన ఈ ఘటనలో హైదరాబాద్లోని జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు నివాసం వద్ద ఒక జర్నలిస్ట్తో వివాదం అయితే ఏర్పడింది. తనపై తప్పుడు వార్తలు రాస్తున్నారని ఆరోపిస్తూ మోహన్ బాబు తీవ్ర స్థాయిలో అయితే స్పందించారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు తీసిన వీడియోలు వైరల్ కూడా అయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన ఫిర్యాదును పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయడంతో పోలీసులు కేసు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు ముందుగా తెలంగాణ హైకోర్టును అయితే ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఈ దరఖాస్తును తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునైతే వెలువరించింది. ఈ తీర్పులో మోహన్ బాబు అభిమానులు, కుటుంబ సభ్యులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో జరిగిన వాదనల సందర్భంగా మోహన్ బాబు తన వాదనలు వినిపించారు. తాను కావాలని జర్నలిస్ట్ పై దాడి చేయలేదని, కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వివాదం అయితే తలెత్తిందని స్పష్టం చేశారు. కుటుంబ సమస్యల నేపథ్యంలో కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయని, తాను జర్నలిస్ట్ కు నష్టపరిహారం చెల్లించేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదిలా ఉంటే మోహన్ బాబు కుటుంబంలో గత కొంతకాలంగా అంతర్గత వివాదాలు కూడా నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తనయుడు మంచు మనోజ్తో ఆయనకున్న విభేదాలు అయితే వెలుగులోకి వచ్చాయి. సంక్రాంతి సందర్భంగా తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో జరిగిన ఉదంతం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇరు వర్గాలు బౌన్సర్ల గొడవకు దిగడంతో అక్కడ భారీగా ఉద్రిక్తత అయితే నెలకొంది. చివరకు పోలీసుల జోక్యంతో పరిస్థితి అంతా అదుపులోకి అయితే వచ్చింది. ప్రస్తుతం మోహన్ బాబు పరువు నష్టం కేసు నుంచి బయటపడినప్పటికీ కూడా కుటుంబం నుంచి బయటకు వచ్చిన వివాదాలు ఇంకా కొలిక్కైతే రాలేదు. ఇకపోతే ముందస్తు బెయిల్ లభించినప్పటికీ కూడా విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఈ కేసుపై ఇలాంటి కీలకమైన పరిణామాలు వెలుగు చూడనున్నాయి.